నమస్తే, నేను ప్రభాకర్. ఈ వీడియో నేను నా లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా అయితే చేస్తున్నాను. అదే మన సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ హాస్టల్స్లో ఉన్న ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, అలాగే అక్కడ తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్, దాని గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో చేసే ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో నేను ఒక కామన్ మ్యాన్గా నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేయడానికి అయితే చేస్తున్నాను. అంటే ఎవరినో ఒక గవర్నమెంట్ హైలైట్ చేస్తూ ఒక గవర్నమెంట్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో కాదు. ఒక కామన్ మ్యాన్ కి ఒక ఛాన్స్ వస్తే ఏం చెప్తాడు అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ కన్సర్న్ పర్సన్స్ ఎవరికైనా అవసరం అయితే కనుక అది కాన్సెప్ట్ షేర్ చేస్తారు. పాయింట్లోకి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్స్ ఎలా ఆలోచిస్తున్నాయంటే గత కొన్ని సంవత్సరాలుగా చాలా డెప్త్గా గవర్నమెంట్ స్కూల్స్ని బాగా డెవలప్ చేయాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని వర్క్ చేస్తున్నాయి. చేసేసే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్స్ అంటే అయిపోతున్నాయి. చాలా టెక్నాలజీని, డిజిటల్ క్లాసెస్ లాంటి వాటిని కూడా అడాప్ట్ చేసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయి. బట్ నేను ఇప్పుడు ఈ పాయింట్లో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు సేఫ్ ఎన్వైర్న్మెంటల్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది ఒక కామన్ మ్యాన్గా నా ఒపీనియన్. ఎందుకంటే ఒక ఫైర్ స్టేషన్ కూడా లేని ఎన్నో విలేజెస్లో, అంటే ఆ స్కూల్స్ కానీ ఆ ఏరియాలో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక 30 minutes 40 minutes బట్టే విలేజెస్ ఎన్నో ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, అలాగే ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ రన్ అవుతున్నాయి. అన్సేఫ్ ఎన్వైర్న్మెంట్ లో వాళ్ళు అయితే చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ప్రతి పిల్లలకి పిరియాడికల్ గా మంత్లీ ఒక ఫైర్ సేఫ్టీ గురించి, ఎవాక్యుయేషన్ ఎలా చేయాలి, ఇన్ కేస్ స్మోక్ లో వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటి విషయాల మీద ఒక అట్లీస్ట్ ఒక్క క్లాస్ అయినా వాళ్ళకి కండక్ట్ చేయాలి. ఇది స్టాండర్డ్ చెయ్యాలి అని ఒక పర్సన్ నోట్ తోటి అరిచిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా దాని గురించి స్ట్రిక్ట్ గా మాట్లాడితే సరిపోతుంది. ఒక ఐఏఎస్ లెవెల్లో పర్సన్స్ ఎవరైనా సరే, అంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇలాంటి వాళ్ళు ఒక స్టాండర్డ్ తీసుకురావాలి. దీంట్లో పిల్లలు ప్రాపర్గా ఖచ్చితంగా మంత్లీ పిల్లలకి ఈ సెషన్ కండక్ట్ చేయాలి, దీని మీద రిపోర్ట్ మంత్లీ పంపించాలి. అలా చేస్తేనే దీని మీద అవేర్నెస్ పెరుగుతుంది. పిల్లలకి ఈ స్టేజ్ నుంచే ప్రాపర్గా అవేర్నెస్ అనేది కండక్ట్ చేయగలిగితే ఒక జనరేషన్ పిల్లలందరూ చాలా స్ట్రాంగ్ అవుతారు, కాన్ఫిడెంట్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో మీరు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ స్కూల్స్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడితే కంప్లీట్లీ పూర్ స్టేటస్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, స్కూల్ సైజ్ కానీ వాల్యూమ్ని బేస్ చేసుకుని, స్ట్రెంత్ని బేస్ చేసుకుని, మన గైడ్ లైన్స్ ఏం చెప్తుందో దాని ప్రకారం అట్లీస్ట్ ఒక ఎక్స్టింగ్విషర్ రిక్వైర్మెంట్ ఉన్న ప్లేస్లో అట్లీస్ట్ ఆ ఒక్క ఎక్స్టింగ్విషర్ అయినా పెట్టాలి. ఫైర్ ఫైటింగ్ ప్రాపర్గా రిక్వైర్మెంట్ ఉన్న ప్లేస్, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏరియాలో ప్రాపర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయితే పెట్టగలిగితే ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ పిల్లలకి అయితే ఇవ్వగలుగుతాం. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి పెద్ద తేడా ఏముండదు. దానివల్ల గవర్నమెంట్ స్కూల్స్ యొక్క వెయిట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే పిల్లలకి సేఫ్ ఎన్వైర్న్మెంట్లో అయితే అక్కడ దొరుకుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రొవైడ్ అయింది, ఎన్నో టెక్నాలజీని అంటే ప్రైవేట్ స్కూల్స్లో చెప్పే టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళకి నాకు అనిపించింది ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి, ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్లో అయితే లేదు అన్నది నా ఒపీనియన్. అన్నీ ఉండి సేఫ్ ఎన్వైర్న్మెంట్ లేకపోతే అది ఫుల్ఫిల్ అయినట్టు కాదు. ఎందుకంటే ఈవెన్ ఒక చిన్న ప్రమాదం జరిగినా కూడా దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసి అక్రాస్ అన్ని ప్లేసెస్లో కూడా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ వెయిట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఏం పెద్ద తేడా అయితే ఉండదు గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్స్కి. అంటే పబ్లిక్ రిక్వైర్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఎందుకు దాన్ని అక్కడ రిస్క్ ఎందుకులే ఈ గవర్నమెంట్ స్కూల్ అన్న వాళ్ళు కూడా వెనక్కి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నది నేను అనుకుంటున్నా. అంటే ఒపీనియన్ ఉండి, గవర్నమెంట్ స్కూల్స్ మీద గుడ్ ఒపీనియన్ ఉండి ఎందుకో మిస్ అవుతారు 1 or 2% ఆఫ్ పీపుల్ వెనక్కి వెళ్తారు చూసారు, వాళ్ళని కూడా వెనక్కి తీసుకురాగలిగే ఆపర్చునిటీ అయితే ఇది అని నేనైతే అనుకుంటున్నా. సో ఈ పాయింట్ మీద ఆల్రెడీ మీరు కన్సర్న్ హైర్ అఫీషియల్స్కి ఎస్కలేట్ చేసి ఉంటే ఇందాక నేను చెప్పినట్టు వీడియోని ఇగ్నోర్ చేయండి.
ఒకవేళ చేయలేదు అంటే కనుక ఈ వీడియోని మీరు ఎస్కలేట్ చేయండి. మేబీ ఏమైనా ఛాన్సెస్ ఉంటే మాత్రం పిల్లలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియోలో నేను ఒక పాయింట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పబోయే పాయింట్ ఒకటి మేబీ వినడానికి ఫన్నీగా ఉండొచ్చు, బట్ నేను చాలా స్ట్రాంగ్గా నమ్మే పాయింట్ ఏంటి అంటే, పిల్లలందరికీ కూడా స్కూల్లో బ్యాగ్, బుక్స్, అలాగే యూనిఫామ్, షూస్ ఇవన్నీ ఎలాగైతే మ్యాండేటరీలో వాళ్ళు ఖచ్చితంగా వేసుకు రావాలి. అలాగే వాళ్ళ పాకెట్లో ఒక కర్చీఫ్ మ్యాండేటరీగా ఉండాలి అనేది గవర్నమెంట్ నుంచి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, స్కూల్ లెవెల్స్ నుంచి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కనుక వస్తే అది డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, మేజర్ ఫైర్ ఎమర్జెన్సీ అయింది, పిల్లలు ఏం చేస్తారంటే, మీ అందరికీ తెలుసు, పిల్లలు స్కూల్ నుంచి కాలేజెస్ లెవెల్ వరకు ఏ పిల్లలు కూడా ఫైర్ ఫైటింగ్ అయితే చేయలేరు. అండ్ చెయ్యాలి అన్న అక్కడ ఎన్వైర్న్మెంట్లో సోర్సెస్ అయితే లేవు కాబట్టి ఆ పిల్లలందరికీ ఒక కర్చీఫ్ అయితే జేబులో ఉంటే అట్లీస్ట్ వాళ్ళు ఎవాక్యుయేట్ చేసేటప్పుడు ఏమైనా మేజర్ స్మోక్ వచ్చినా ఆ స్మోక్ నుంచి వాళ్ళు తప్పించుకోవాలనుకున్నా ఈ కర్చీఫ్ అన్నది వాళ్ళకి ఒక సర్వైవల్ టూల్ లా యూజ్ అవుతుంది. ఛాన్స్ ఉందనుకోండి, ఒక బకెట్ క్లాస్ రూమ్ దగ్గర ఎంట్రన్స్ లో బకెట్ తోటి ఒక వాటర్ ఫుల్ గా ఎవ్రీడే చేంజ్ చేసుకునేలాగా పెట్టండి. అందులో ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా వాళ్ళు ఎవాక్యుయేట్ చేసే టైంలో మేజర్ స్మోక్ ఉంది, ఆ వాటర్ లో డిప్ చేసి వెట్ కర్చీఫ్ ముక్కు కట్టు నీట్ గా వాళ్ళు సేఫ్ గా వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి పొజిషన్ లో కూడా వాళ్ళు ఫైర్ ఫైట్ చేయడానికి వీళ్ళు చేయలేరు, యాజ్ వెల్ ఎక్విప్మెంట్ కూడా లేదు కాబట్టి. అండ్ ఇక్కడ మేజర్ రిస్క్ ఎక్కడ కనబడుతుంది అంటే, గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ స్కీమ్ కానీ ఇలాంటి కుకింగ్ వాళ్ళు చేయడానికి స్కూల్స్ లోనే చేసి ఫ్రెష్ ఫుడ్ వాళ్ళకి పిల్లలకి పెట్టడం గుడ్, మంచిది. కానీ అక్కడ ఏంటంటే ఒక ఓపెన్ ఏరియాలో కానీ, లేదంటే ఒక సెపరేట్ రూమ్ లో కానీ, ఒక కన్సిల్ రూమ్ లో కానీ, సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ఉన్న రూమ్ లో వాళ్ళు కుకింగ్ చేయడం, లేదంటే ఇంకా ఓల్డ్ స్టైల్లో పొయ్యల మీద చేయడం, లేదంటే ఒక పెద్ద పెద్ద స్టవ్స్ పెట్టి ఓపెన్ ఏరియాలో షెడ్ వేసి పని చేస్తూ ఉంటారు, కుకింగ్ చేస్తూ ఉంటారు. సో ఒక చిన్న ఆయిల్ ఫైర్ అయింది అనుకోండి, ప్యానిక్ అయ్యి వాటర్ పోసారంటే అది ఒక బ్లో అవుట్లా తయారై మొత్తం ఉన్న సెటప్ ఆ సిచ్యువేషన్ అంతా కాంప్లికేట్ చేసేస్తుంది. వాళ్ళు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ప్రమాదాన్ని, అది గ్యాస్ లీక్ అయింది, సో ఐడెంటిఫై చేయగలుగుతారు. ఏదైనా ఫైర్ అయింది దాన్ని ఐడెంటిఫై చేస్తారు, కానీ దాన్ని కంట్రోల్ అయితే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఎటువంటి అవేర్నెస్ లేదు, దాని మీద ఎటువంటి ట్రైనింగ్ సెషన్లో వాళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళకి ఎవరు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉండరు. కాబట్టి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ కనుక ఉందంటే సిచ్యువేషన్ చాలా కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మిన్, ఇలా కుకింగ్ చేసే స్టాఫ్ వీళ్ళందరికీ పిల్లలకి క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ యాజ్ వెల్ యాజ్ పెద్దవాళ్ళకి ఫైర్ ఎక్విప్మెంట్ ఎట్లాగా ఆపరేట్, ఎలా దీన్ని అడ్రస్ చేయాలి సిచ్యువేషన్, అంటే ఇవన్నీ ఒక ఎక్విప్మెంట్ ఉన్నప్పుడే. ఎక్విప్మెంట్ పెట్టకుండా వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళకి ఎప్పటికీ రాదు. వాళ్ళ హైడ్రెంట్ ఎక్సర్సైజ్ చేయగలగాలి, లేదంటే అట్లీస్ట్ ఒక ఎక్స్టింగ్విషర్ ఓపెన్ చేసి వాళ్ళ బై హ్యాండ్ ట్రైనింగ్ తీసుకుంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ప్రాపర్ రిక్వైర్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసి దాని మీద ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి కన్సర్న్ పర్సన్కి దాని రెస్పాన్సిబిలిటీస్ అప్ చెప్పి పీరియాడికల్గా చెకింగ్ జరిగితే మనం అనుకుంటున్న అంటే ఈ పాయింట్లో డిస్కషన్ చేసుకున్న సేఫ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలకి అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు అన్నది నేను ఒక కామన్ మ్యాన్గా నా ఒపీనియన్ అయితే మీకు షేర్ చేస్తున్నా. దీనికి మేబీ గవర్నమెంట్ రిసోర్సెస్ ఎట్లా, అసలు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుందో తెలుసా మీకు అని మీరు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే నాకు అర్థమైన పాయింట్ లాజిక్లో ఒక లాజిక్ అయితే చెప్తాను. గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకొని అప్రూవల్స్ తీసుకొని ఇండస్ట్రీస్ రన్ చేస్తుంటారు. ఫార్మా కంపెనీస్, ఎన్ని విలేజెస్లో ఫార్మా కంపెనీస్ లేవు, ఎన్ని విలేజెస్లో వేర్ హౌసెస్ లేవు, ఎన్ని విలేజెస్లో ఇండస్ట్రీస్ లేవు. సో వాళ్ళని వాలంటీర్గా వెళ్ళి చెయ్యాలి మీరని గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కనుక వాళ్ళకి వెళ్తే నెలకు ఒక్క సెషన్, ఎన్ని స్కూల్స్ ఉంటాయి వాళ్ళు ఉన్న ఏరియాలో, నెలకు ఒక సెషన్, ఒక 1 monthలో లేదంటే అట్లీస్ట్ 2-3 hours వాళ్ళు స్పెండ్ చేస్తే ఒక అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ తీసుకునే కాల్ తీసుకుంటుంది, వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ మ్యాన్ పవర్ షార్టేజ్ అని కానీ దీనికి ఎక్కువ ఛాన్స్ ఉంటే ప్రైవేట్ వాళ్ళు కూడా మీరు వాలంటీర్గా రమ్మని చెప్పి ఇన్వైట్ చేయొచ్చు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు, ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా నేను నా పర్సనల్ ఒపీనియన్, ఒక ఐడియా షేర్ చేయాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో గురించి మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, గైడ్ చేయాలన్నా స్క్రీన్ మీద కనబడే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, అలాగే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.